చూడాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చూస్తారు తప్ప, లేదు మనకు అక్కడ అడవిలో మనకు ఎంట్రీ ఉండదు కాబట్టి. ఇప్పుడు చాలా మంది ఎర్రచందనం పెడుతున్నారు, దాంట్లో నర్సరీలో మొక్కలు అలా చూస్తుంటారు కాబట్టి తెలిసిపోతుంది. దీంతో మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో స్వలాభాలు ఉన్నాయో చాలా మందికి తెలిసే ఉంటుంది. చూసుకోవచ్చు మనం. ఇది చాలా ఇప్పుడైతే మనకి స్మెల్ అనేది ఉండదు, ఒక 10 years వరకు స్మెల్ అయితే ఉండదు. మనకి ఏంటంటే దీనికి కింద చెదలు రాకుండా సున్నం కానీ, లేదా కొంచెం ఒక 1 year తర్వాత దీనికి చెదలు అవన్నీ రాకుండా చూసుకోవాలి. కానీ చెట్టుని మాత్రం పురుగు పట్టనిచ్చినాము మనం పెట్టిన దాన్ని బట్టి చాలా లాస్ అవుతుంటాము. చెట్టుకు మాత్రం స్ప్రే చేయకుండా, కెమికల్ లేకుండా పెంచుకోవాలి. చెట్టుని చాలా వరకు అయితే కెమికల్ లేకుండా పెంచుకోవాలి, అంటే సేంద్రియ పద్ధతిలోనే చేసుకోవాలి. సేంద్రియ పద్ధతిలో చేసుకోవాలి కాబట్టి మన గ్రోత్ అనేది బాగా వస్తుంది, మనకు చాలా బాగా వచ్చే గ్రోత్లో చూసుకోవాలి. కాకపోతే చుట్టూరుగా అలా చెట్లు అవన్నీ ఏం లేకుండా నీట్గా మెయింటైన్ చేయాలి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తే మనకు అలా గ్రోత్గా బాగుంటుంది. నేను పెట్టి మాత్రం 1.5 month అయిపోతుంది. నాకు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ చెట్లు ఏనుకున్నాయి. కానీ నాకు ఇది ఎదగాలంటే నేను చాలా కష్టపడాలి. అంటే చాలా సెక్యూరిటీగా ఉండాలి. నేను ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎలాంటి మెయింటెన్స్ ఏం పెట్టట్లేదు. ఒక 3 months అయిన తర్వాత 2 సెక్యూరిటీ కెమెరాలు తీసుకొచ్చి పెట్టుకొని దీనికంటూ నేను డే అండ్ నైట్ కాపలుగా ఉండాలి. అంటే నాకు ఇప్పుడు కాపలుగా అనేది ఏం లేదు, ఒక 10 years అయితే కాపలుగా ఉండుకోవాలి.